కరోనా లాంటి సందర్భంలో 2020 జూన్, జూలై, ఆగస్టు టైంలో సొంత ప్రాపర్టీ అమ్ముకోవడమే కష్టం. అలాంటి టైంలో చాలామంది ఇన్వెస్టర్స్కి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో లేదా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని విత్డ్రాల్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ చాలామందికి విశ్వాసం లేదు. ఆ టైంలో ప్రాపర్టీస్ అమ్మడమే కష్టం కదా. చాలామంది నాకు ఆ బిల్డర్ తెలుసు, ఈ బిల్డర్ తెలుసు అని చెప్తా ఉన్నారు. మీ ప్రాపర్టీ అమ్మమని చెప్పండి, సపోర్ట్ చేస్తాడా? చేయడు. కానీ కరోనా లాంటి టైంలో కూడా మేము కస్టమర్స్కి సపోర్ట్, అది మా ఎథిక్స్, అది మా స్టాండర్డ్. హెల్ప్ తీసుకుని నువ్వెవడరా అనే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ తిరిగి మమ్మల్ని నష్టపరిచే వాళ్ళు కూడా ఉంటారు. నష్టపరిచారు కూడా, చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ యూనివర్స్ ఒకటి ఉంటుంది. ఆ యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. 2026లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి, వెల్త్ క్రియేటర్స్కి అండ్ ఇతరులకి కొన్ని పాయింట్ చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యమైనది గ్రాటిట్యూడ్ అనేది మీకు తెలిసి ఉండొచ్చు. కృతజ్ఞతాభావం. ఇది ఈ రోజుల్లో చాలా చాలా అన్ఫార్చునేట్లీ తగ్గిపోతున్న ఒక ప్రోడక్ట్ లేదా వాల్యూ. కంపెనీలో పనిచేసిన వ్యక్తికి కంపెనీ పట్ల కృతజ్ఞత ఉండట్లేదు. సహాయం చేసిన వాళ్ళకి సహాయం తీసుకున్న తర్వాత ఆ భావన ఉండట్లేదు. కంపెనీస్కి కస్టమర్స్ పైన ఉండట్లేదు. కస్టమర్స్కి కంపెనీ పైన ఉండట్లేదు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఈ భావన తగ్గిపోతా ఉంది. ఇది మనం ఆలోచన చేయవలసిన సమయం. నేను ఇక్కడ ఎవరిని పర్సనల్గా కానీ లేదా ఇంకో విధంగా కానీ పాయింట్అవుట్ చేయట్లేదు. ఎంటైర్ సొసైటీ అండ్ మార్కెట్ చూస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. ఒకప్పుడు మీకు మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, పల్లెటూరులో కానీ కొన్ని ఊర్లో కానీ ఈ పళ్ళు ఇచ్చే చెట్లు లేదా పూల చెట్లు లేకపోతే కొన్ని ఉపయోగకరమైనవన్నీ అందరికీ లభించేటట్టుగా ఉండేవి. అండ్ మన యాన్సెస్టర్స్ మొక్కలు నాటితే అవి నెక్స్ట్ జనరేషన్స్కి ఆ మొక్కల వల్ల, ఆ చెట్ల వల్ల ఉపయోగం ఉండాలి అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు. ఒక మామిడి చెట్టు అక్కడ నాటారనుకోండి, నెక్స్ట్ జనరేషన్స్కి ఆ మామిడి పళ్ళు వాళ్ళకి చేరుతాయి అని చెప్పి ఒక ఆలోచనతోని అప్పుడు జనరేషన్స్ ఆలోచన చేసేవి. కానీ ఇప్పుడు మనం వెళ్ళి పక్కింటి వాళ్ళ చెట్లో మామిడి పళ్ళు దొంగతనం చేస్తున్నాము, లేదా వేరే వాళ్ళ చెట్లను ఆశిస్తూ ఉన్నాం. అండ్ మరీ ముఖ్యంగా మన చెట్టు పళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. విపరీతమైన సెల్ఫిష్నెస్, విపరీతమైన గ్రీడ్. ఒకప్పుడు 100 రూపాయలు సంపాదించాలి అంటే చాలా కష్టం, కానీ ఆకలి అని వచ్చే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళం. ఈరోజు కొన్ని కోట్లు సంపాదిస్తున్నా కూడా ఎంగిలి చేతులతో ఇలా విసరడానికి కూడా చేయి రావట్లేదు. అంటే మనం ఎంత దీన స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఎవరో కొద్దిగా మంచి పనులు చేసినా కూడా అవి కేవలం షో ఆఫ్, అంటే ప్రపంచానికి నేను మంచివాడిని అని చెప్పి చూపించుకోవడానికే తప్ప మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎస్పెషల్లీ హ్యూమానిటీ కూడా ఉండట్లేదు. ఇవన్నీ వాస్తవాలు. ఎవరైనా సహాయం చేశారు అంటే ఆ సహాయం వెనుక ఒక వేరే పర్పస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ వ్యక్తి తిరిగి హెల్ప్ చేయకుండా తిరిగి ఆ వ్యక్తే ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇది నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నామో వాళ్ళే ఫస్ట్గా మనకి థ్రెట్ అవుతూ ఉన్నారు, ఎనిమీ అవుతూ ఉన్నారు, అండ్ మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇంత నెగిటివిటీ ఉంది. బిజినెస్ ఇచ్చినా కొన్ని కంపెనీస్కి విశ్వాసం ఉండదు. ప్రాఫిట్ చూపించినా కొంతమంది కస్టమర్స్కి విశ్వాసం ఉండదు. వెల్త్ క్రియేషన్ చేసి ఇచ్చినా కొంతమందికి విశ్వాసం ఉండదు. సో విశ్వాసం లేకపోవడం అనేది చాలా చాలా రిగ్రెటబుల్ థింగ్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్, హానెస్టీ అనేది ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్, డబ్బులు సంపాదించడము, స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్రొడక్ట్లు ఉన్నాయి. కానీ హ్యూమన్ రిలేషన్స్ని, హ్యూమానిటీని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మా దగ్గరికి వస్తే హానెస్టీ ఇంటెన్షన్ ఉంటే మాతో ట్రావెల్ చేయండి. అదర్ ఇంటెన్షన్స్ ఏమైనా ఉంటే డోంట్ కాంటాక్ట్ మీ. నాకు బిజినెస్ అక్కర్లేదు, ఎందుకంటే నేను బిజినెస్ కోసం డబ్బులు ఎర్న్ చేయడం కోసం ఇక్కడ లేను. నా ఇంటెన్షన్ ఎప్పుడు కూడా మనం గ్రో అవ్వాలి, మనతో పాటు 10 మంది గ్రో అవ్వాలి. కానీ అన్ఫార్చునేట్లీ నేను చాలామందిలో అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తూ ఉన్నాను కదా, చాలామంది అవకాశాలు తీసుకుందాము అని చెప్పి చీప్ మెంటాలిటీతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఒక కేస్ స్టడీ కూడా చెప్పాను. అంతవరకు సంతోష్ గారు మీరే దేవుడు అన్న వ్యక్తి, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిమ్మల్ని కన్సిడరేషన్ చేసి మీకే చెప్తున్న వ్యక్తి, మేము రెఫర్ చేసిన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కనీసం మాకు చెప్పలేదు. అంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తామో ఏదో అని చెప్పేసి ఆ విషయం తనకు మనకు చెప్పలేదు. తర్వాత వేరే సోర్స్ వల్ల మనకు తెలిసింది. ఇక్కడ కమిషన్స్ ఇస్తారా, పేమెంట్స్ ఇస్తారా, లేకపోతే ఇంకేదో అనేది పక్కన పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే చెప్తామన్న వ్యక్తులు ఆ తర్వాత అంతగా సైలెంట్ అయిపోవడానికి కారణం, అదే ప్రాబ్లం వస్తే ఎవరు చెప్తారు? సో కస్టమర్స్ యొక్క మైండ్ చాలా చాలా లో గ్రేడెడ్గా ఉంటుంది.
మరోవైపు కరోనా లాంటి సందర్భంలో 2020 జూన్, జూలై, ఆగస్టు టైంలో సొంత ప్రాపర్టీ అమ్ముకోవడమే కష్టం. అలాంటి టైంలో చాలామంది ఇన్వెస్టర్స్కి ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్లో లేదా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుల్ని విత్డ్రాల్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ చాలామందికి విశ్వాసం లేదు. ఆ టైంలో ప్రాపర్టీస్ అమ్మడమే కష్టం కదా. ఈరోజు చాలామంది బ్రాండెడ్ బిల్డర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నాను, మీ ప్రాపర్టీ అమ్మమని చెప్పండి. చాలామంది నాకు ఆ బిల్డర్ తెలుసు, ఈ బిల్డర్ తెలుసు అని చెప్తా ఉన్నారు. మీ ప్రాపర్టీ అమ్మమని చెప్పండి, సపోర్ట్ చేస్తాడా? చేయడు. కానీ కరోనా లాంటి టైంలో కూడా మేము కస్టమర్స్కి సపోర్ట్, అది మా ఎథిక్స్, అది మా స్టాండర్డ్. ఇంత హానెస్ట్గా, ఇంత దీనిగా మేము ఉంటున్నాం. చాలామంది ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉన్నాను. మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చాలా డౌట్స్ వచ్చేస్తాయి, చాలా భయాలు వచ్చేస్తాయి. మరి చాలామంది ఇన్వెస్టర్స్ వేరే కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ రోజు వరకు ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. మరి దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం మాట్లాడతారు. ఇన్వెస్ట్మెంట్ కోసం వేరే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, వేరే వాళ్ళతో అప్రోచ్ అవుతారు అండ్ ఓన్గా డెసిషన్ తీసుకుంటారు. ఇవన్నీ ఒకవైపు. చాలా మంది ఇన్వెస్టర్స్కి మేము ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్ట్ చేసాం, విత్డ్రాల్కి సపోర్ట్ చేసాం. ఈవెన్ గవర్నమెంట్ బాడీస్లో లీగల్గా వాళ్ళు రికవరీస్లో ఫెయిల్ అయినా కూడా మేము వాళ్ళకి రికవరీ సపోర్ట్ చేసాం. కానీ వాళ్ళకి గ్రాటిట్యూడ్ లేదు. ఇదే కాకుండా నేను వేరే విషయాల్లో కూడా చూస్తూ ఉన్నాను. కొంతమందికి బిజినెస్ డెవలప్మెంట్ సపోర్టు షెడ్యూల్స్ అన్నీ బిల్డ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 30 లక్షలు 50 లక్షల రూపాయలు ప్రాఫిట్ వస్తే, ప్రాఫిట్ వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఎంత సహాయం అని చెప్పి అన్న సందర్భాలు నేను చూసాను. ఇది నేను వాస్తవం చెప్తున్నాను. అంటే పీపుల్ ఎలా ఉన్నారు, ప్రజలు మైండ్ సెట్ ఎంత దారుణంగా మారిపోతానని అని చెప్పి నేను చెప్తున్నాను. చాలామంది అనకూడదు, వాళ్ళకి బిజినెస్ లేని సందర్భంలో వాళ్ళకి ఏం చేస్తే బిజినెస్ వస్తుంది, తక్కువ బడ్జెట్లో ఎలా బిజినెస్ చేయాలి, ఇవన్నీ మేము సపోర్ట్ చేసాం. ఒక గ్రోత్ వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వెంత అనే స్థాయిలోకి వెళ్ళిపోతాం. సో నేను అర్థం చేసుకుంది ఒకటే, ఒకవేళ మనం ఎవరికైనా హెల్ప్ చేసినా, జెన్యున్గా సర్వీస్ ఇచ్చినా, ఏమిచ్చినా కూడా వాళ్ళ నుంచి ఏది కూడా ఆశించకూడదు. నో రిజల్ట్స్, నో రిటర్న్స్, నో హెల్ప్. అది నేను అర్థం చేసుకున్నాను. కానీ నా ఎథిక్స్ని కానీ, నా ప్రొఫెషనలిజంని కానీ, నా సర్వీసెస్ని కానీ నేను వదలను. ఆ రోజు ఎంత ఎథికల్గా ఉన్నానో ఈ రోజు కూడా అంతే ఎథిక్స్ మెయింటైన్ చేస్తాను. నేను ఫ్యూచర్లో కూడా ఇదే ఎథిక్స్ మెయింటైన్ చేస్తాను. నాకు అర్థమైంది ఏంటంటే, మనం హెల్ప్ చేసిన వాళ్ళు, మనం వెల్త్ క్రియేషన్ చేసి ఇచ్చినా, మనం అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళు మన పట్ల విధేయతగా, వినయంగా ఉంటారని ఆశించలేము. కానీ యూనివర్స్ అనే ఒకటి ఉంటుంది, రైట్? మీ మతాలు ఏదైనా, ఏదైనా కూడా యూనివర్స్ అంటే ఒకటి ఉంటుంది. అది ప్రతిదీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. మనం చేసే మంచి అనేది ఎప్పుడు కూడా పోదు. మనం చేసిన మంచి ఏదో రూపంలో మనకు వస్తుంది. మన ద్వారా ఫలితం పొంది విశ్వాసం లేకుండా వాళ్ళు తప్పు చేయొచ్చు, విశ్వాసం లేకుండా వాళ్ళు ఉండొచ్చు. హెల్ప్ తీసుకుని నువ్వెవడరా అనే వాళ్ళు కూడా ఉంటారు, అండ్ తిరిగి మమ్మల్ని నష్టపరిచే వాళ్ళు కూడా ఉంటారు, నష్టపరిచారు కూడా. చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ యూనివర్స్ ఒకటి ఉంటుంది. ఆ యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. సో ఇతరులకు హెల్ప్ చేయండి, కానీ ఇతరుల నుంచి ఏది కూడా ఆశించొద్దు. ఒకవేళ మీరు ఇతరుల నుంచి ఏదైనా సహాయం తీసుకుంటే పొరపాటును కూడా వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, ద్రోహం అయితే చేయొద్దు. ఎందుకంటే ఆ యూనివర్స్ మళ్ళీ వాచ్ చేస్తూ ఉంటుంది. అలా ద్రోహం చేసిన వాళ్ళు ప్రాబ్లంలోకి ఖచ్చితంగా వెళ్తారు. అది ఈ 2026లో అయినా కూడా మీరు గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలని చెప్పి, మీ గ్రాటిట్యూడ్ వల్ల మీ యొక్క లైఫ్ మరింత పాజిటివ్లోకి వెళ్తుంది. దాంతోపాటు గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్లో గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. జెన్యూన్ పీపుల్ ఎప్పుడు కూడా తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బాగుండాలని కోరుకుంటాడు. ప్రతి సెలబ్రిటీ కూడా తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు కూడా బాగుండాలని కోరుకుంటారు. మీరు వింటూ ఉంటారు, బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళ మేకప్ మ్యాన్కి సపోర్ట్ చేశారు, వాళ్ళ దగ్గర పనిచేసిన వ్యక్తులు సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే వీళ్ళందరూ బాగుంటారు. పెద్ద కంపెనీస్లో మొదటి నుంచి పనిచేసిన వ్యక్తులకి కంపెనీస్ కొన్ని బోనస్లు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ బాగుండాలి. అది ఎప్పుడు కూడా జెన్యూన్ లీడర్స్, ట్రూ బిజినెస్ పీపుల్ తనతో పాటు తన ఫ్యామిలీ, తన గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ బాగుండాలని కోరుకుంటాడు. చీప్ మెంటాలిటీ ఉన్నవాడు వాడు ఒక్కడే బాగుండాలనుకుంటాడు, కానీ వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ కాలేరు, వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. ఇది మళ్ళీ నేను చెప్తా ఉన్నాను, మనిషికి గ్రాటిట్యూడ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అది ఏ లెవెల్లో ఉంటే ఆయన ఆ లెవెల్లోనే బాగుపడతారు. నాకు సహాయం చేసిన ఏ వ్యక్తిని నేను మర్చిపోయాను, నన్ను నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏ కస్టమర్ని నేను మర్చిపోయాను. అందుకే నేను ఈరోజు ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక అల్ట్రా హెచ్ఎన్ఏ కస్టమర్ మేనేజ్మెంట్ చేసే స్థాయికి నేను వచ్చాను. అండ్ నా బిజినెస్ ఏం గ్రో అవుతా ఉంది, నాకు నా నెట్వర్క్ గ్రో అవుతా ఉంది, నా బిజినెస్ గ్రో అవుతా ఉంది. దట్ ఈస్ ఓన్లీ వన్ రీజన్, గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీ అందరూ తెలుసుకోవాలని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.